టారిఫ్ల తర్వాత ట్రంప్ నొట్ట బాగా ఎక్కువగా వినపడుతున్న మరో ముఖ్యమైన అంశం ఇమిగ్రేషన్. ముందు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ల పైన పడ్డారు. అమెరికాలో 1,30,00,000 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు. అందులో థర్డ్ లార్జెస్ట్ కంటింజెంట్ ఇండియా వాళ్ళే. మెక్సికో నుంచి ప్రధానంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు అంటూ వారిని క్రిమినల్స్గా ప్రకటించాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. వాస్తవంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ యొక్క సివిల్ ఇష్యూ, అమెరికన్ చట్టాల ప్రకారం క్రిమినల్ ఇష్యూ కాదు, అన్లెస్ వారు ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ చేపడితే తప్ప. లీగల్ మైగ్రెంట్స్ అయినా క్రిమినల్ యాక్టివిటీ చేపడితే క్రిమినల్ అవుతారు. నేరం చేస్తే ఎక్కడైనా నేరమే అవుతుంది. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ఇది సివిల్ క్రైమ్, అది సివిల్ నేరం. అయినా కూడా వాళ్ళందరినీ క్రిమినల్స్గా ప్రకటించాడు. వాళ్ళందరినీ డిపోర్ట్ చేస్తామన్నాడు. గాటనామా బేలో ప్రత్యేకంగా కరడుగట్టిన తీవ్రవాదులను ఉంచే ప్రిజన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తానన్నాడు. మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్లో తమ దేశాలకు పంపించడం, వాళ్ళ చైన్లు కట్టి బేడీలేసి పంపించిందంతా మనం చూసాం. కొలంబియా,